అలాగే డిఎస్సి సోదరు రవి గారు చెప్తా ఉన్నారు. డిఎస్సి పేరిట లక్షలాది మంది యువత తాలూకా భవిష్యత్తులో నీకు కావాల్సినటువంటి వ్యక్తులకు ఉద్యోగాల కోసం ఒక కోటకప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి స్పోర్ట్స్ కోటాని ఇంకోటని డిఎస్సి పేరిట ప్రశ్న పత్రాలన్నీ నీకు కావాల్సినటువంటి మనుషులకు ఇచ్చుకొని వారికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నట్టే ఈ దోపిడీ ఏ స్థాయికి వెళ్ళిపోయింది. ఒక్కొక్క ఉద్యోగానికి 15 లక్షల రూపాయలు నువ్వు వసూలు చేస్తావనంటే ఈ పాపం ఊరికే పోదు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మనకు ఒక మేకప్ మంత్రి ఉంది. మీ అందరు ఎవరికి చెప్పాల్సి లేదు. సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడుతుంది. కేజీ పుట్టి పెట్టవచ్చు, మనం వాళ్ళ పుట్టి పెట్టుకోవచ్చు. ఆవిడ మాట్లాడుతుంది. మొన్న ఏమంటుంది, పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నట్టు. ఏ ఉద్యోగం అమ్మా? నువ్వు చేసినటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు, మాకు చెప్పు. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే, మా వాళ్ళకి చేత కాదు, మా ఊర్లో మైకి అంతకన్నా చేత కాదు.